నాగర్ కర్నూలు జిల్లా బిజినీపల్లి మండలం వడ్డెమాని గ్రామానికి భక్తులు పోటెత్తారు. ప్రతి శని త్రయోదశి నాడు పలు రాష్ట్రాల నుండి జిల్లాల నుండి తండోపతండాలుగా భక్తులు వస్తూ ఉంటారు. ఇక్కడ 7 అడుగుల శనీశ్వరుడి విగ్రహం దర్శనమివ్వడంతో తెలంగాణ శని సింగాపూర్గా పిలువబడుతుంది. వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి నల్లటి దుస్తులు ధరించి స్నానం చేసి పచ్చిబట్టలతో శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి పూజలు నిర్వహిస్తారని ఆలయ అర్చకులు తెలుపుతున్నారు. అనంతరం మళ్లీ స్నానం ఆచరించి పక్కనే ఉన్న 6వ శతాబ్దం నాటి అరుదైన సోమసూత్ర శివలింగం దర్శనం చేసుకుంటారని అన్నారు. జ్యేష్ఠాదేవి సమేత సార్ధ సప్త శనైశ్వర స్వామి 7.5 ఫీట్ల ఎత్తు కలిగినటువంటి శనైశ్వర స్వామి వారితో పాటుగా శ్రీ జ్యేష్ఠాదేవి అమ్మవారు కూడా ఈ జ్యేష్ఠాదేవి సమేత సార్ధ సప్త శనైశ్వర స్వామి వారి అమ్మవారి ఆలయంలో స్వామివారి ఆలయంలో స్త్రీలు పురుషులు భేదము లేకుండా శనైశ్వర స్వామికి నల్లని వస్త్రాలు ధరించి వాటిపై స్నానం చేసి శుచిగా మడితో తడి వస్త్రాలతో ఇక్కడికి వచ్చి స్వామివారికి వారి గోత్రనామాలు చెప్పుకొని సంకల్పాన్ని పూర్తి చేసుకొని నువ్వులు సమర్పించి జిల్లేడి పూల మాలలను సమర్పించి నువ్వులతో 108 నామాలు అష్టోత్తర శతనామ పూజ చేయించి తర్వాత మహామంగళ హారతి 7-19 సార్లు ప్రదక్షిణ చేసి శని మూల మంత్రాన్ని జపం చేస్తూ ప్రదక్షిణ చేసి వాళ్లకు కలిగేటువంటి కష్టాలను పొంగు బంగారంగా కోరికలను నెరవేర్చుకుంటూ శ్రీ నందీశ్వర శనీశ్వర స్వామి దేవస్థానం నంది వడ్డెమాని గ్రామం బిజినపల్లి మండలం శ్రీ జ్యేష్ఠాదేవి సమస్త సారథ సప్త శనీశ్వర స్వామి ఆలయం ప్రధాన అర్చకులు డాక్టర్ గవ్వమఠం విశ్వనాథ శాస్త్రి నంది వడ్డెమాని. టెంపుల్ మన రాష్ట్రంలోనే అతి ముఖ్యమైనటువంటి టెంపుల్. మన రాష్ట్రం నుంచి అన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడ ప్రజలు శనీశ్వరుని దర్శించుకోవడానికి వస్తుండ్రు. ఇక్కడ పచ్చిబట్టలతో నల్ల దుస్తులు వేసుకొని చన్నీటి స్నానంతో శిరస్నానం చేసి శనీశ్వరుని చుట్టుముట్టు 7 రౌండ్లు శని చుట్టుముట్టు తిరిగి శనీశ్వరుని దర్శనం చేసుకున్న తర్వాత ఆ నందీశ్వరుని దర్శనం చేసుకొని ఆ తర్వాత ఇక్కడ నంది ముందు విగ్రహాలకు దర్శనం చేసుకున్న తర్వాత ఆ తర్వాత సివిల్ డ్రెస్ వేసుకొని ఎవరి గమ్యస్థానాలకు వాళ్ళు వెళ్ళిపోతుండ్రు. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు చాలా మంచి జరుగుతుందని అందరూ చెప్పడం వల్ల రాష్ట్రంలో నలుమూలల నుంచి రాష్ట్రాల నుంచి ఇక్కడ రావడం జరుగుతుంది. కాబట్టి చాలా బాగుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. ఇది మా అందరికీ చాలా మంచి రోజు అని చెప్పి శని త్రయోదశి సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ శనీశ్వరునికి పాదాభివందనాలు తెలియజేస్తున్నామని చెప్పి నమస్కరిస్తూ